నాకు తెలిసి నేను మిమ్మల్ని టీడీపీలో మంచి కీలక పాత్ర పోషించినప్పటి నుంచి మిమ్మల్ని నేను చూస్తున్నాం, మీతో పాటు వర్క్ చేసాం, ప్రెస్ మీట్లు కానీ అటెండ్ కానీ. సో ఏంటి మేడం, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది 10 సంవత్సరాలైంది. ఈ 10 ఏళ్లలో మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధానంలో కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కావచ్చు, ఏ విధంగా అనిపించింది మీకు? మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి మీరు ఇస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఏదైతే 100 రోజుల్లో పూర్తి చేస్తానన్నటువంటి హామీలు కావచ్చు, అంటే మరి మీరు అంటే సరే గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత అన్ని సకాలంలో జరగాలని లేదు, ఎందుకంటే సర్ప్లస్ బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అప్పులమయం చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పడం జరిగింది. సో ఏంటి, ఎలా వెళ్తున్నారు, మీ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకి మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. తెలంగాణ రాష్ట్రం మీరు అడిగినటువంటి మొట్టమొదటి క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి స్టార్ట్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకేమొచ్చింది, ఇప్పుడు ఎట్లా ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆంధ్ర పాలకుల చేతిలో ఈ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే మనమందరం కూడా స్వతంత్రంగా బతకొచ్చు, మన రాష్ట్రంలో మన హక్కులు మనకు వస్తాయి, ఆత్మగౌరవంతో బతకొచ్చు అని చెప్పేసి అందరం కూడా అనుకున్నాము. అందరం కూడా ఉద్యమం చేశాం. దీనికి ఒకరు చేసిరు ఒకరు చేయలేదని కాదు, ప్రతి ఒక్కరం కూడా ఉద్యమంలో భాగస్వామ్యమైన. గుడిబంధు బడిబంధు గ్రామంలో అంటే బడిబంధు, ఎందుకనంటే ఏ గ్రామం చావిడి దగ్గర చూసినా తెలంగాణ ఉద్యమం మాట, తెలంగాణ ఉద్యమం పాట, తెలంగాణ ఉద్యమం కోసమే డిస్కషన్ జరిగేది ఆ రోజుల్లో. సరే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. గౌరవ యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉంటే చూడలేక, ఒక తల్లి యొక్క కడుపు కోత బాధ తెలిసినటువంటి ఒక మాతృమూర్తిగా వారు రాజకీయాల వల్ల నష్టాలు లాభాలు ఏది కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని ఒక మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి సోనియా గాంధీ గారికి మీ ఛానల్ ద్వారా, మన ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే తెలంగాణ రాష్ట్రం రాకముందు చెప్తే, ఈ రాష్ట్రంలో మన హక్కులు మనకు ఉంటాయని చెప్పినటువంటి గౌరవ నాయకులు, ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ఉద్యమాలకు పునాది. ఒక సమ్మక్క సారక్క, ఒక చాకలి ఐలమ్మ, రాణి రుద్రమదేవి లాంటి గొప్ప పోరాట యోధులు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు భాగస్వామ్యం ఉంటుందని చెప్పినటువంటి నాయకుడు, ఆ రోజు ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాకు అర్థం కాదు ఏంటంటే, ఎక్కడ కూడా బహుశా ఏ ఉద్యమం జరిగినా ఒక సంస్కృతిని సాంప్రదాయాన్ని ఉద్యమంగా మలిచినటువంటి చరిత్ర ఎక్కడ లేదు, ఒక తెలంగాణ రాష్ట్రంలో మినహాయిస్తే. ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ మనం బోనాలు, ఆషాఢ మాసం వచ్చిందంటే మొత్తం ఎక్కడ చూసినా బోనాలే మనకు కనిపిస్తూ ఉన్నది. అట్లాంటి బోనాలను సైతం అంటే ఒక సమయము సందర్భం ఏది లేకపోయినా బోనం నెత్తి మీద పెట్టుకున్నామంటే అమ్మవారిని తల మీద పెట్టుకొని ఉద్యమం చేస్తున్నట్లు లెక్క. బతుకమ్మను మనం ఒక సీజన్లో మాత్రమే బతుకమ్మను మనం తయారు చేసుకుంటాము, పేరుస్తాము. ఆ బతుకమ్మకు ఆట పాటలు, పసుపు కుంకుమ ఒక అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తాం. అలాంటి బతుకమ్మను, అలాంటి బోనాలను తెలంగాణ రాష్ట్ర మహిళా లోకమందరూ కూడా ఒక సందర్భము సమయము ఏది లేకపోయినా నెత్తిన పెట్టుకొని ఉద్యమంలో భాగస్వామైనటువంటి తల్లులు తెలంగాణ రాష్ట్ర మహిళా లోకం. అలాంటి సంస్కృతి సాంప్రదాయాన్ని ఉద్యమంగా మలిచిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నది. కారణం ఏంటంటే, నిజమే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల దోపిడీ ఎక్కువైందట. ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ రాష్ట్రం నలిగిపోతుంది. ఈ రాష్ట్రం మనది మనకు ఏర్పడితే నా కొడుకుకు ఉద్యోగం వస్తుంది, నా బిడ్డకు ఉద్యోగం వస్తుంది, నా మనవడికి ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపడుచు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. ఎవ్వరూ చెప్పకపోయినా వాళ్ళ ఇంటికి ఒక బతుకమ్మ, ఇంటికో బోనం తీసుకొచ్చి ఉద్యమంలో భాగస్వామ్యమైనరు. ఇక పిల్లలు సరే ఎక్కడికక్కడ ఉద్యమంలో యువకులైతే మా రాష్ట్రం మాకు కావాలని చెప్పేసి చివరికి ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. చాలా బాధాకరం. అనేక మంది విద్యార్థులు, ఉద్యమ నాయకులు, యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అనేక మంది పరోక్షంగా ప్రత్యక్షంగా
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైనరు, నష్టపోయినరు, ప్రాణాలు త్యాగం చేసిర్రు, సమయం వెచ్చిచ్చిర్రు. అందరూ కూడా, అందుకే గుడి బంధు బడి బంధు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పలానా వాళ్ళు చేసిర్రు, పలానా వాళ్ళు చేయలేదు అనట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో భాగస్వామ్య తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం రాగానే ఈ రాష్ట్రంలో ఒక దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి కేసీఆర్ గారు ప్రకటన చేశారు, మొదటి ముఖ్యమంత్రి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏంటంటే కేసీఆర్ గారు. సరే, కేసీఆర్ గారు ఉద్యమం చేసిర్రు, ఆయన ఇచ్చిన మాట పక్కకు పెట్టేసి ఆయనని మాత్రమే ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంకి ఒక దిక్సూచిలాగా ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు ఒక వాదన తీసుకొచ్చారు. కొత్త రాష్ట్రం కాబట్టి ఒక అనుభవం ఉన్న నాయకుడు కావాలని చెప్పేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు తీసుకోండి రవి, ఈరోజు మాట్లాడుతున్నటువంటి నాయకులందరూ కూడా ఒకసారి మనం చరిత్ర వెనుకకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేదు. అవును, మొట్టమొదటి 5 years ఒక మంత్రివర్గంలో మహిళకు ఒక్క మహిళకు కూడా స్థానం లేదు. నేనే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో నేనున్నాను, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా ఉండి అఖిలపక్షం పెట్టినాను. అఖిలపక్షంలో ఆల్ పార్టీస్ మహిళా నాయకులను పిలిచినాము. మేమందరం వెళ్ళి ఒక తీర్మానం చేసినాము. ఆ తీర్మానం కూడా మళ్ళీ పంపించినాము. అది కూడా మాకు ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అనేక ప్రెస్ మీట్లు పెట్టినాము, తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అవకాశం కల్పించాలని. చివరికి అందరం కూడా కలిసిపోయి గవర్నర్ కూడా కలిసినాము. ఆ రోజు నరసింహం గారు ఉన్నారు, గవర్నర్ కూడా కలిసి ఈ రాష్ట్రంలో మహిళల పాత్ర, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మహిళల పాత్ర చాలా గొప్ప పాత్ర కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క మహిళకు కూడా వాళ్ళ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. కేసీఆర్ గారికి మీరు చెప్పాలి, గవర్నర్గా ఈ రాష్ట్రంకు ఉన్నటువంటి గవర్నర్గా మాకు పెద్ద దిక్కు మీరే కాబట్టి రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు అవకాశం కల్పించమని ఒత్తిడి తీసుకురమని చెప్పేసి గవర్నర్ గారిని కూడా కలిసినాం. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మాకు మంత్రివర్గంలో అవకాశం రాలేదు. అట్లా ఒక 5 సంవత్సరాలు గడిచిపోయింది. సరే, రెండోసారికి కేసీఆర్ గారికి ఇష్టం వల్ల ఒకరికో ఇద్దరికో ఇచ్చుకున్నారు, సంతోషం. కానీ ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరింది మనం ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. మొట్టమొదటి ఇచ్చినటువంటి హామీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే దళిత ముఖ్యమంత్రి, దళితులకు మొండి చేయి చూపినారు ఫస్ట్ది. రెండవది ఏం చెప్పారు, కాలడ్డం పెడితే నీళ్ళు వస్తాయని చెప్పారు. కాలడ్డం పెడితే నీళ్లు ఎవరికి వచ్చాయో తెలియదు, కానీ కాలు అడ్డం పెడితే మాత్రం కేసీఆర్ గారి ఫామ్ హౌస్లకు నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వరం ద్వారా రీడిజైనింగ్ చేసుకొని కేవలం కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కోసమే కాళేశ్వరం కట్టుకురు అనే పద్ధతిలో ఉంటుంది మనకి. ఇప్పుడు అక్కడ చూస్తూ ఉంటే మాత్రం నీళ్లు రాలేదు ఎవరికి, ఉద్యోగాలు రాలేదు ఎవరికి. ఇక తర్వాత ఇచ్చినటువంటి హామీలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, ఆత్మగౌరవం అన్నారు, లేకపోతే ఇంక ఏంటి సబ్బండ దళిత బంధు అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, KG to PG అన్నారు, ఫ్రీ అన్నారు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. వాళ్ళు చెప్తా ఉంటారు, ఇవాళ మేము 7 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, 7 నెలల కాలంలోనే గగ్గోలు పెడతా ఉన్నారు. మరి ఆ రోజు అధికారంలోకి వచ్చి ఏ ఉద్యమాలతోనైతే అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలకి కనీసం మాట్లాడే హక్కు లేకుండా చేశారు. మీరు చూడండి ఒకసారి, జర్నలిస్టులు మాట్లాడొద్దు, ఒకవేళ మాట్లాడితే ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ మీరు యోయో టీవీ మాట్లాడినా యోయో టీవీ కూడా బ్యాన్ ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో. అట్లా మన పత్రికలు నడవకుండా పరిస్థితి చూసాం, కేసులు వేసిన పరిస్థితి చూసాం, జర్నలిస్టులను మాట్లాడని వాళ్ళని పరిస్థితి చూసినాం, చివరికి ధర్నా చౌకులు కూడా ఎత్తేసే పరిస్థితి చూసినాం. అంటే ఏ ఉద్యమ నేపథ్యంతోనైతే మనం అధికారంలోకి వచ్చినామో ఆ ఉద్యమ నేపథ్యాన్నే కాళ్ళ కింద పెట్టి అణచివేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క గొంతును నొక్కి పట్టే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ, నవ్వు బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా పూర్తిగా తిరగబడిపోయారు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసి టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలే, యువకులే, మహిళలే, రైతులే ఇవాళ మళ్ళీ ఆ పార్టీని పతాళంలోకి తొక్కేసే ప్రయత్నం చేశారని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఉద్యమ నేపథ్యం ఉన్నది. ఇవాళకు ఎవరో కేసీఆర్ పెడితే వచ్చింది కాదు. నాడు రజాకార్ల నుంచి మొదలు పెడితే నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా ఎక్కడ దోపిడీ జరిగినా ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమ చేసినటువంటి ప్రాంతం తెలంగాణ రాష్ట్ర ప్రజలది. కాబట్టి ఆ ఉద్యమ నేపథ్యాన్ని అవకాశం కోసం, అవసరాల కోసం వాడుకొని అదే ఉద్యమాన్ని అణచిపెట్టే ప్రయత్నం ఇవాళ కేసీఆర్ చేసిరు. కాబట్టి సైలెంట్గా మనం చూసాం, కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఆహా ఓహో అని చెప్పేసి ఎన్ని డాంబికాలు కొట్టుకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సైలెంట్గా ఓటు అనే ఉద్యమం ద్వారా
ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరని చెప్పేసి నేను భావిస్తాను. కానీ ముఖ్యంగా చూసుకుంటే శోభరాణి గారు, గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి ఏదైతే గవర్నమెంట్లో అసలు మొత్తం ఏమి అభివృద్ధి జరగలేదని మీరు భావిస్తున్నారు? సరే, మొత్తం జరగలేదని అనలేము, జరిగింది కొంత. ఎందుకు జరిగిందంటే ఈ రాష్ట్రము ఆంధ్ర ప్రాంతం నుంచి మనం తెలంగాణ రాష్ట్ర ప్రాంతంగా విడిపోతున్నప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి ప్రాంతం ఇది. మరి ఆ మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇవాళ లోటు బడ్జెట్గా తీసుకొచ్చిన సుమారుగా 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీదకి ఉన్నది. మరి మిగులు బడ్జెట్ ఏమైపోయినట్టు? ఒకటి, అప్పులు తీసుకొచ్చి మీరు చేసినటువంటి డెవలప్మెంట్, మీరు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు. మీరు ఇచ్చినటువంటి ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలలో ఇంటికో ఉద్యోగం ఇచ్చి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి, 3 ఎకరాల భూమి ఇస్తే వాళ్ళు రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు కదా. రైతు బంధు బాగానే అమలైంది కదా. రైతు బంధు కేసీఆర్ పెట్టినాడు, కరెక్టే. దాని ఇంప్లిమెంటేషన్ ఎవరైనా చేయాల్సిందే. నేను తప్పని కూడా అనట్లేదు. రైతులకు ఆ రోజు కేసీఆర్ గారు ఎకరాకు 5,000 అన్నారు, తర్వాత 10,000 అన్నారు, తర్వాత 2 పంటలకు గెలిపి చేశారు. దాన్ని ఎవరు కూడా కాదనట్లేరు, చేయాల్సిందే. రైతులకు నేను అంటున్నాను, రైతు బంధు అనేది మనం చూసుకున్నట్టయితే అది చెందాల్సిన వాళ్ళకు ఎవరికైతే మామూలు రైతులు ఉన్నారో, మామూలు రైతుల కన్నా కూడా అసలు రైతులు కానిటువంటి వాళ్ళకి ఎక్కువ పోయింది కదా. దానిలో కూడా ప్రక్షాళన ఎక్కడ ఉంది? రైతు బంధులో కూడా నాకు తెలిసినటువంటి కోణం, నేను ఒక లెఫ్ట్ ఐడియాలో పనిచేసి వచ్చినాను, నక్సల్స్ ఉద్యమంలో పనిచేసి వచ్చినాను. నాకు తెలిసినటువంటి కోణం నేను ఒకటి రకంగా ఆలోచిస్తే నాకేమనిపిస్తుంది అంటే, ఆనాడు ఎవరైతే 100 ఎకరాలు 2,000 ఎకరాలు భూస్వాములు ఎవరైతే ఉన్నారో, ఆ భూస్వాముల భూములో ఆ రోజు నక్సల్స్ అందరూ కూడా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి పేద వర్గాలకు, భూమి లేనటువంటి వాళ్ళకి, ఎవరైతే వాళ్ళ భూమిలో సాగు చేసుకుంటున్నటువంటి ఏమంటారు కౌలు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులకు పంపిణీ చేసి వచ్చారు. అట్లాంటి సమయంలో వీళ్ళందరూ ఏంటంటే నక్సల్స్ భయానికి పారిపోయి హైదరాబాద్ వచ్చారు. ఇవాళ కొన్ని సంవత్సరాలు వాళ్ళు కాస్తూ చేసుకుంటున్నటువంటి పేద వర్గాలు రైతులు ఎవరైతే ఉన్నారో, చివరికి రైతు బంధు వచ్చినాక ఎవరికి పోయిందా రైతు బంధు? మళ్ళీ దొరలకు పోయింది, భూస్వాములకు పోయింది. అంటే దీని వెనుక కుట్ర ఏంటంటే ఒక రకంగా మళ్ళీ వీళ్ళని పట్టేదారులు చేసిన ప్రయత్నం, మళ్ళీ దొరలను పట్టేదారులు చేసే ప్రయత్నం వచ్చింది. కాబట్టి రైతు బంధు అనేది నీకు పేదవర్గ ఒక రైతు వస్తాడు, 100 ఎకరాలకు రైతు బంధు తీసుకొని పోతాడు. అదే ఊర్లో ఉన్న రైతు రోజు వ్యవసాయం పని చేసుకునే రైతుకు 1/2 ఎకరానో 1/2 ఎకరానో 2 ఎకరాలో ఉంటుంది. ఈయనకు రైతు బంధు వస్తుంది, ఏమి పని చేయని హైదరాబాద్కి వెళ్ళి కారు వేసుకొని వచ్చి లక్షల రూపాయలు తీసుకొని పోతాడు. అంటే రైతు బంధు అనేది ఎంత దుర్వినియోగమైందో మనం అర్థం చేసుకోవాలి. నిజమైన రైతులకు, కౌలుదారులకు, పేద వర్గాలకు అందితే బాగానే ఉంటుంది. కానీ వాళ్ళ చెట్లకు, రియల్ ఎస్టేట్ భూములకు, గుట్టలకు వేల లక్షల రూపాయలు. మల్లారెడ్డికి రైతు బంధు వచ్చింది, జగదీశ్వర్ రెడ్డికి రైతు బంధు వచ్చింది, నిరంజన్ రెడ్డికి రైతు బంధు వచ్చింది. ఎవరికి రాలేదు చెప్పండి? మన మినిస్టర్లో ఇవరితో కేసీఆర్ కూడా రైతు బంధు వచ్చింది అంటే చెప్తున్నాను. ఫామ్ హౌస్ కూడా రైతు బంధు వచ్చింది. అందుకనే నేనేమంటానంటే అసలు రైతు బంధు అనేది పూర్తిగా ఎవరి కోసం పెట్టిరో మాకైతే అర్థం కాలేదు. నిజమైన రైతులకు నువ్వు ఇచ్చే 10,000 కాదు 15,000 ఇచ్చినా సంతోషమే ఉంటుంది. కానీ చెట్లకు, బుట్టలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మీరు ఒకవైపు ప్లాట్లై ఉంటుంది, దానికి రైతు బంధు వస్తుంది. గుట్టలు ఉంటాయి, రైతు బంధు వస్తుంది. ఇట్లాంటి దానికి దుర్వినియోగం జరిగింది. దాన్ని కూడా ప్రక్షాళన చేసే ప్రక్రియ ఇవాళ మొదలుపెట్టాం. కాబట్టి రైతు బంధు పేరు మీద దొరలను మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి పటిష్టం చేసే ప్రక్రియ కేసీఆర్ చేసుకురని చెప్పేసి నేను భావిస్తాను.